స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబుకు మొదటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ అలవాటే అన్నారు తమ్మినేని సీతారాం. డైవర్షన్ పాలిటిక్స్ చేయకపోతే చంద్రబాబుకు నిద్ర పట్టదన్నారు. శాంపిల్స్ టెస్ట్ చేశాకే టీటీడీ అధికారులు కొండపైకి ట్యాంకర్స్ను అనుమతిస్తారని, శాంపిల్స్లో కల్తీ ఉన్నట్టు తేలితే ట్యాంకర్ను వెనక్కి పంపేస్తారని చెప్పుకొచ్చారు. తిరుమల ప్రతిష్టను దిగజార్చడానికే చంద్రబాబు ఈ దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. జూలై 23న కల్తీ జరిగిందని రిపోర్ట్ వస్తే 2 నెలలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చేయకపోతే ఆయనకి నిద్ర పట్టుకోవచ్చు. జనం పీక్కు తినాలి. నేను నా శాశ్వత జీవితం నా ప్రజల కోసమే ధారపోస్తానన్నా. ధారపోసేదా? దీనితో పాటు పవన్ కళ్యాణ్ లడ్డూ తయారీకి మెటీరియల్ ఎవరు సరఫరా చేసినా వారు పంపించిన నిజి ట్యాంకర్తో పాటు NSAVL అంటే నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్వాలిటేషన్ ల్యాబొరేటరీస్ అవి సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ నిర్ణీత సర్టిఫికేట్ 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు అలా నెయ్యి ఇతర సరుకులను వెనక్కి పంపించడం నిజం కదా? అప్పుడు జరగలేదా? మరి ఇప్పుడు ఎందుకు ఈ డైవర్సిఫికేషను? ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య 18 సార్లు క్వాలిటీ టెస్ట్లో నుంచి రిపోర్టు రాకపోవడంతో ట్యాంకర్లు తిప్పి పంపిన మాట వాస్తవం కాదా? జూలై 23వ తారీఖు అంటే ఆరోపణలు ఎవరు ఎదుర్కోవాలి? మీరా మేమా చెప్పండి. ఇది బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ప్రకటనైనా ఇది? జూలై 23 శాంపిల్ వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా ల్యాబ్ గుర్తించిందని టీటీడీ ఈవో చెప్పాడు. కానీ చంద్రబాబు జంతు కొవ్వు ఉన్నట్లు మాట్లాడారు. ఈవో ఒక స్టేట్మెంటు, మీరొక స్టేట్మెంటు, నీ కొడుకు ఒక స్టేట్మెంటు, మరొక స్టేట్మెంటు, ఇంకోటి ఇంకొక స్టేట్మెంటు. ఏంటిదంతాను?